మనం ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ తీసుకున్నా సరే ఆల్మోస్ట్ సిలబస్ వచ్చేసి 80% సేమ్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చే క్వశ్చన్లు మనం కొన్నిసార్లు సాల్వ్ చేయగలుగుతాం, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం సాల్వ్ చేయడానికి. రీజన్ ఏంటంటే వాళ్ళు ఇచ్చే పర్స్పెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ చాప్టర్ తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ తీసుకుందాం. ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ తీసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళి చదివినా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదివినా కూడా అది సేమ్ ఉంటుంది. బట్ క్వశ్చన్ మనం ఒకసారి సక్సెస్ అయ్యి ఒకసారి ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే వాటి పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంటుంది. అట్లాంటి పర్స్పెక్టివ్ని మనం బ్రాడర్ చేసుకోవాలి అంటే మోస్ట్ నెంబర్ ఆఫ్ మనం పీవైక్యూ సాల్వ్ చేయడం అనేది ఎఫెక్టివ్ స్ట్రాటజీ అనమాట. సో అట్లాంటి స్ట్రాటజీని ఇంప్రూవ్ చేయడానికి మన లాయక్స్ లెన్స్లో ఏం చేశారంటే లాయక్స్ యూపీఎస్సీ ప్రో అనే యాప్ డిజైన్ చేశారు. ఈ యాప్తో ఉండే బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మనం మన ఓన్ టెస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓన్ టెస్ట్ని క్రియేట్ చేసుకుని మనకు నచ్చిన సబ్జెక్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకుని దాంట్లో నచ్చిన చాప్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మనం ఓన్లీ గవర్నమెంట్ అడిగిన క్వశ్చన్ అంటే యూపీఎస్సీ కండక్ట్ చేసే సిఏపిఎఫ్ కానీ, సిఐఎస్ఎఫ్ కానీ, ఎన్డీఏ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా, అండ్ వేరు స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్స్ కండక్ట్ చేసే గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్లు కూడా నియర్లీ ఒక 15,000 క్వశ్చన్ల వరకు మనం గ్యాదర్ చేయడం జరిగింది. అవి మనకు నచ్చినన్ని నెంబర్లో, ఫర్ ఎగ్జాంపుల్ 5 or 10 మనం నచ్చినన్ని క్వశ్చన్లు తీసుకుని సాల్వ్ చేయొచ్చు. ఇలా సాల్వ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఒక ఎగ్జామినరు ఒక సేమ్ లెవెల్ ఆఫ్ టెస్ట్ని ఎన్ని రకాలుగా అడుగుతున్నాడు. ఇప్పుడు మన లాయక్స్ ప్రో యాప్లోనూ చూసుకుంటే కేవలం ఫండమెంటల్ రైట్స్ మీద 275 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ కంప్లీట్గా 275 క్వశ్చన్స్ కూడా మనం ప్రీవియస్ గవర్నమెంట్స్ అడిగినవి, ఏదో స్టేట్ అయి ఉండొచ్చు లేదా సెంట్రల్ గవర్నమెంట్ అయి ఉండొచ్చు. అలాంటి క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేసాము. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ యాప్ యూజ్ చేయడం వల్ల మనం టెస్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మొత్తం క్వశ్చన్స్ ఎన్ని సెలెక్ట్ చేసుకున్నాము, మనకి డిఫికల్టీ లెవెల్ని అనిపించి ఎప్పుడైనా ఏదైనా టెస్ట్లో మనం ఏదైనా ఒక క్వశ్చన్ స్కిప్ చేసామనుకోండి, అంటే ఆన్సర్ చేయకుండా వదిలేసామనుకోండి, తర్వాత మనం మళ్ళీ రివైజ్ చేసుకున్న తర్వాత కేవలం మనం వదిలేసిన క్వశ్చన్స్ ఏవేవి ఉంటాయో అవి మాత్రం సెలెక్ట్ చేసుకుని కూడా మళ్ళీ మనం ఎగ్జామ్ రాసుకోవచ్చు. అండ్ వన్ మోర్ బెనిఫిట్ ఏంటంటే మనకి ఇక్కడ మనం ఒక క్వశ్చన్ని సాల్వ్ చేసినప్పుడు మనం దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసాం, లైక్ ఎలిమినేషన్ వాడామా, కాన్ఫిడెంట్గా ఆన్సర్ పెట్టామా, 50-50 ఛాన్స్లో రిస్క్ తీసుకున్నామా, లేదా గెస్ చేసి పెట్టామా అని చెప్పుకోవచ్చు. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే తర్వాత టెస్ట్ అయిపోయిన తర్వాత మనం ఏ ఎలిమినేషన్ అంటే ఏ మెథడ్ వాడితే అది కరెక్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గెస్ అనే ఆప్షన్ ముందు మాట్లాడుకుందాం. గెస్ సెలెక్ట్ చేసుకోండి. గెస్ పెట్టి ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేసాం అనుకోండి, మనం గెస్ చేసి ఆన్సర్ పెట్టినవి ఎన్ని వరకు కరెక్ట్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10లో ఒక 3 వరకు మనం గెస్ చేసి పెట్టాం అనుకోండి, ఆ 3 కరెక్ట్ అవుతున్నాయా లేదా. అలా మనం ఓవరాల్గా టెస్ట్ అంతా రాసిన తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరియస్ నెంబర్ ఆఫ్ టెస్ట్ రాసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 టెస్టులు రాస్తే ఒక 50 క్వశ్చన్స్ గెస్ట్లు పెట్టామనుకోండి, 50లో మనం గెస్ చేసి ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి, 50-50 ఛాన్స్లో ఉన్నవి ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి. దాని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే మనం గెస్ చేసేటప్పుడు లాజికల్గా చేస్తున్నామా, ఏదో బ్లైండ్గా చేస్తున్నాం, మన గెస్ వర్క్ అవుతుందా లేదా, ఇట్లాంటి ఆప్షన్స్ అన్ని చెక్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఇండివిజువల్ టెస్ట్ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ తీసుకోవచ్చు. అండ్ ఓవరాల్ మీరు రాసిన టెస్ట్లన్నింటికి కూడా పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం సేమ్ హై కాన్ఫిడెంట్గా ఉండేవి ఎంత కరెక్ట్ అవుతున్నాయి, ఎలిమినేషన్ కానీ 50-50 కానీ గెస్ చేసేవి కానీ ఎలా కరెక్ట్ అవుతున్నాయి అని కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే పీవైక్యూస్ టెస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఒక ఇయర్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ యూపీఎస్సీ, ఎన్డీఏ, సిడిఎస్, సిఐఎస్ఎఫ్, యూపీఎస్సీ, సిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది అనుకోండి, ఆ సంవత్సరం అడిగిన క్వశ్చన్లన్నీ కూడా పీవైక్యూ ఇయర్ రూపంలో మనకు ఒక టెస్ట్ అవైలబుల్గా ఉంటుంది అనమాట. అంటే ఈ ఇయర్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్ ఎలా ఉంది మనం దాన్ని గెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలా ఏ ఇయర్ కావాలితే ఇయర్, అంటే ఇయర్ బై ఇయర్ ఆ పర్స్పెక్టివ్ ఎలా చేంజ్ అవుతుంది, యూపీఎస్సీ వాడు ఎలా క్వశ్చన్లు అడుగుతున్నాడు అనేది తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట.